ఉపాధి పనుల కింద నాగులవరంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల పనులను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నాగులవరంలో మూగజీవాల కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెల ఏర్పాటు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు పశువుల కోసం పలు పథకాలను అమలు చేస్తుందని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని నాగులవరంలో పశువుల కోసం మండు వేసవి కాలం దృష్ట్యా ఎక్కడ కూడా మూగజీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంటే ఊరంతా జీవాలు ఇటువైపు వచ్చినాయన్నీ అవుతారా? అడిగి పెట్టావా? పసుపు కొంచెం దూరం పెట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం ఈరోజు పశువులు వేసవికాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది. ఈ పశువుల తొట్టులు అవసరం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని, ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక్కొక్క పశువు తొట్టికి 33,200 రూపాయల ఖర్చుతోటి సిమెంట్ తోటి చక్కగా పశువుల తొట్టి కట్టడం జరుగుతుంది. దీనివలన మూగజీవాలు, గొర్రెలు, మేకలు, పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గ మధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి. వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు, మోటార్ ద్వారా ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి పశువుల తొట్టులు చాలా ఆవశ్యకత ఉంది. మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి. పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడిలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి వాటికి మూగజీవాలకి మంచినీటిని అందించడం కోసం ఈ నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 317 నీటి తొట్టెలని 1,05,00,000 ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలా